నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అనర్హత పిటిషన్ విచారిస్తున్న ట్రిబ్యునల్ చైర్మన్గా ఎట్టకేలకు ఒక తీర్పు చెప్పారు. గజం మిథ్య, పలాయనం మిథ్య అని సామెత వెనకడుతుండే తెలుగులో. అట్లాగే ఉంది. అంటే ముంజేది కంకణానికి అర్థం ఎందుకన్నట్టు వీళ్ళందరూ ఫిరాయింపుదారులు, చేరిను అందరికీ తెలుసు. గతంలో ఏం జరిగింది, అంతకుముందు కాంగ్రెస్ ఏం చేసింది, అంతకుముందు బీఆర్ఎస్ ఏం చేసింది పక్కన పెట్టి ఈ ఒక్క కేసు గురించి మాట్లాడతాను. ఎందుకంటే తిలాపాపం తలా పిడికడు. అందరూ కూడా ఆయారాం గయారాం సంస్కృతి ఆనాడు పాటించారు, ఇవాళ కూడా పాటిస్తున్నారు. కాబట్టి ఫిరాయింపుల చట్టం లేకముందు మొత్తం 4,500 మంది ఎమ్మెల్యేలు ఉంటే దేశవ్యాప్తంగా అందులో సగం మంది 22,000కు పైగా ఫిరాయించిండ్రు. దీన్ని ఎట్లా అరికట్టాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు 1985లో ఒక మంచి చట్టం తీసుకొచ్చారు. అప్పటికి ఆయన ఇంత దుర్మార్గంగా ఫిరాయింపులు జరుగుతాయని ఊహించాక అప్పటికే జరిగినాయి కనుక ఆయారాం గయారాం సంస్కృతిని పరిష్కరించడానికి ఫిరాయింపుల నిరోధక చట్టం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో తీసుకొచ్చారు. దానిలో స్పష్టంగా ఏం రాశారంటే 1/3 ఎమ్మెల్యేలు కనుక పోతే ఫిరాయింపు కిందికి రారు. అంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే 33 మంది పోతే ఫిరాయింపు కిందికి రారు. అంటే పార్టీ మారినట్టే. మొత్తం పార్టీని ఒక రకంగా 1/3 ఉంటే లీగల్గా చెల్లుతుంది. అంతకంటే తక్కువ మంది పోతే 100లో 32 మంది పోయిన అనుకోండి చెల్లదు. 34 మంది పోవాలి. 1/3 అంటే 34 మంది పోవాలి. 100 కదా, 34 కాకుండా 33, 32 పోతే చెల్లదు అని చెప్పి అప్పుడు ఆ చట్టం చేశారు. ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా నేను సింపుల్ మెజారిటీ చెప్పాను, ముగ్గుట్లో ఒకటి పోతే చెల్లకపోతుండే, ఫిరాయింపు చట్టం వర్తించకపోతుండే. కనుక అట్లా కాకుండా ఏం చేశారంటే ముగ్గుట్లో 2 పోతే చెల్లకుండా ఉండాలని వాజ్పేయి గారు వచ్చినప్పుడు 2003లో ఆయన రాజీవ్ గాంధీ చేసిన చట్టాన్ని, ఫిరాయింపుల ద్వారా చట్టాన్ని అక్రమంగా వాడుకుంటున్నారు, ఆ చట్ట పరిధిలో రాకుండా 1/3 ఎమ్మెల్యేలు చేరి ఫిరాయింపు లెక్క కాదు అని ఫిరాయింపు చట్టంకి తప్పించుకుంటున్నారని చెప్పి 2/3 పెట్టారు. దాన్ని కూడా అధిగమించి బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు, ఒకసారి 2014 ఎమ్మెల్యేలను, 2014లో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 13 మందిని, 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళల్లో కూడా మొత్తం విలీనం చేసుకోవడం, 2 బీఎస్పీ, 2 వైసీపీ, ఇట్లా ఆఖరికి సిపిఐ నుంచి ఒకటి గెలిస్తే సిపిఐ ఎమ్మెల్యేలు కూడా ఒక్కడిని గెలిస్తే ఒక్కడిని కూడా తీసేసుకున్నారు. అట్లా శంకర్లో వస్తే తీర్థం చేశారు. అంటే అప్పుడప్పుడు చేరినా, ఒకేసారి చేరలే అందరూ కూడా, అప్పుడు కొందరు ఇప్పుడు కొందరు చేరినా కూడా వాళ్ళందరినీ కలిపి సిఎల్పీలను కానీ మనకు ఆ పార్టీల నాయకత్వాన్ని మన అసెంబ్లీలో వీళ్ళని చేసేసుకున్నారు. సేమ్ 2018 తర్వాత కూడా అదే పని చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 19 వస్తే 13 మందిని చేసుకొని చేశారు, 6 మిగిలిన వాళ్ళకి. అప్పుడు టీడీపీకి 2 గెలిచారు, 2 మళ్ళీ ఇందులో చేరారు. ఇట్లా చూసుకుంటే అన్ని పార్టీలను శంకర్లో వస్తే తీర్థం పోయినట్టు పోసుకున్నట్టు ఆ రకంగా ఏది ఫిరాయింపుల చట్టానికి దొరకకుండా వాళ్ళు అది చేశారు. మరి అంతకుముందు రాజశేఖర్ గారు చేసింది ఏంటంటే, రాజశేఖర్ గారు చేసినప్పుడు కూడా ఏది ఉద్యమ సమయంలో 2004 ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు, 2009లో గెలిచినప్పుడు కూడా అప్పుడు చేసిన పని ఏంటిది, ఇట్లాగే చేశారు. కాకపోతే ఏమైందంటే అప్పుడు ఎవరు కోర్టుకు పోలే, బీఆర్ఎస్ వాళ్ళు కూడా కోర్టుకు పోలే. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో చేసినప్పుడు కూడా తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు కూడా కోర్టుకు పోలే. ఇప్పుడు కోర్టుకు పోవడం వల్ల ఇదంతా ముందరికి వచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోవడం వల్ల. ఆనాడు కూడా 2004 నుంచి 2009 దాకా జరిగిన ఫిరాయింపులు చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్న రాజశేఖర రెడ్డి గారి సంగతి చూసుకుంటే ఆనాడు స్పీకర్కి ఎవరున్నారు, ఇప్పుడు ఇవాళ అయితే లోక్సభలో ప్రతిపక్ష మన బీఆర్ఎస్ లీడర్గా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి ఆనాడు స్పీకర్. అక్కడ ఆ స్పీకర్ ఏం చేసాడు, 4.5 ఏళ్ళు ఆగి మీ అనర్హత పిటిషన్ ముందుకున్నది, పోతారు మీరు జైలుకు, మీరు అనర్హత పడతారు కనుక మీరు పెన్షన్ కూడా పోతాయి కనుక మీరు రాజీనామా చేయండి అయిపోద్ది అన్నారు. 6 నెలల ముందు రాజీనామా చేసి రక్షించబడ్డారు. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నప్పుడు ఆయన అప్పుడు ఎవరు స్పీకరు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే కేఆర్ సురేష్ రెడ్డి గారే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. అట్లా చూడండి స్పీకర్లుగా చేసిన గత వాళ్ళని చెప్పుకుంటే అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏం చేశారు, కాంగ్రెస్ నుంచి కానీ మిగతా పక్షాల నుంచి కానీ బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల మీద ఏం చర్య తీసుకోవాలి ఆయన కూడా, అంతే కదా, అప్పుడు కూడా చూసాం. కాకపోతే శంకర్లో వసతి తీర్థమయ్యేదాకా ఆగిండు కనుక ఆటోమేటిక్గా ఫిరాయింపుల చట్టం కింద రాకుండా పోయేది, ఫిర్యాదు చేసినా పనికి రాకుండా పోయింది. ఇక మూడోది, ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆయన ఇచ్చిన తీర్పు ఏంటంటే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, మీకు స్పీకర్కు ఉన్న ఇమ్యూనిటీ దీనిలో ఉండదు. స్పీకర్కు ఉన్న ఇమ్యూనిటీ అంతా కూడా కేవలం అసెంబ్లీ అంటే చట్టసభలు ఏవైతే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చట్టసభల లోపల జరిగే విషయాలకు కానీ కాంపౌండ్ లోపల జరిగే విషయాలకు ఉంటాయి.
అనుకుంటూనే స్పీకర్ తప్పు చేస్తే కూడా మేము ఖచ్చితంగా సూచిస్తాం కాదు, అడ్డుకుంటాం. కనుక మీరు ట్రిబ్యునల్ చైర్మన్గా ఎంత వీలైతే అంత తొందరగా తీర్పు ఇవ్వండి. ఇప్పటికే కోర్టు ధిక్కార పిటిషన్ పడ్డది మీకు, ఈ 4 వారాలు ఇస్తున్నామని పోయిన 4 వారాల కింద నవంబర్ 16 నాడు 17 నాడు తీర్పు ఇచ్చుకుంటూ ఇవాళ మెడ మీద కత్తి పెట్టింది. అప్పుడు మాత్రమే స్పీకర్ కదిలిండు. అంతకుముందు విదేశాలకు పోయించడమని, విచారణ కొనసాగుతుందని, ఇవేం సాకులు చెప్పకండి, మీరు చేస్తారా చేయాలన్నప్పుడు స్పీకరు అధికారాల మేము జోక్యం చేసుకోవడం కాదు, సూచించడం కూడా కాదు, ట్రిబ్యునల్ చైర్మన్గా మీరు తీర్పు ఏదని చెప్పండి, అర్హత పెట్టి వేయమని చెప్పరు, వేయొద్దని చెప్పరు, మీ కోర్టు అది, ట్రిబ్యునల్ అనేది కోర్టు, ఆ కోర్టులో మీరు తీర్పు ఏమిస్తారో చెప్పండి అని అన్నారు. దానికి నేను చెప్పాను కదా, గజం విద్య పలాయనం విద్య అని ఏం చేశారు ఆ చివరికి అంటే, ఆఖరికి 5 మీద ఆధారాలు లేవు, పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు సరైన చూపలేకపోయారు, లేవంటే ఉండొచ్చు కానీ మా కోర్టు ముందుకు రాలేదు అని చెప్పి ఆధారాలు చూపించలేకపోయారు అని చెప్పి వాళ్ళని అర్హత వేటు వేస్తలేము అనుకుంటూ పిటిషన్ డిస్మిస్ చేశారు. అంటే వాళ్ళందరూ సచ్చీలు అసలు పార్టీ ఫిరాయించలేదని ఎక్కువ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వదు. అంటే చాలామంది చాలా టీవీ ఛానల్లో క్లీన్ చిట్ అంటున్నారు. వీళ్ళు క్లీన్ చిట్ ఇవ్వలే, పార్టీ ఫిరాయించలేదు అని ధృవీకరించలే, పార్టీ ఫిరాయించారని చెప్పి మీరు వేసిన పిటిషన్లో మీరు మాకు సరైన ఆధారాలు చూపించారందున డిస్మిస్ చేస్తున్నాం అన్నారు. అది తీర్పుని అర్థం చేసుకోవాలి. వాళ్ళు క్లీన్ చిట్ కాదు, వాళ్ళ ఫిరాయించలేదని కోర్టు ఎక్కడ, మన ట్రిబ్యునల్ ఎక్కడా కూడా ఒప్పుకోలేదు, స్పీకర్ ట్రిబ్యునల్. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇచ్చిన పిటిషన్లో మీరు చూపిన ఆధారాలు దీనికి తగినంతగా లేవు కనుక డిస్మిస్ చేస్తున్నాం అన్నారు. పోనీ ఇంకే మిగతా 5 ఉన్నారు కదా, మరి మిగతా 3 తీర్పు కూడా రేపు చెప్తారా? ఎందుకంటే సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ మీద 4 వారాలు నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీ జోక్యం మేం చేసుకుంటాం, మీ పని మేం చేస్తాం అని చెప్పి, మీ పని అంటే మీరు చేయాల్సిన పని మీ అనర్హత పిటిషన్ విషయంలో మేము విచారిస్తామని సుప్రీంకోర్టు మందలించింది కనుక ఇప్పుడు ఎల్లుండి లోపల ఇది చేయాలని చేశాం. మరి మిగతా 8 మంది విచారణ పూర్తయిందని గతంలో చెప్పారు కదా, 8 మందిలో ఈ 3 అట్లాగే మిగిలారు. ఇంకా ఆ 3 సంగతి ఏందో రేపు తేలబోతుంది. దాంతోపాటు మరో 2 ఉన్నారు, ఒకరు కడియం శ్రీహరి, ఒకరేమో దానం నాగేందర్. వీళ్ళిద్దరిలో దానం నాగేందర్ కేసు ఒకరు ప్రత్యేకమైంది. ఆయన ఒక పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున గెలిచిండు, తర్వాత వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిండు, బీఫామ్ తీసుకొని స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్లో ఆయన అనర్హత వేటు పడ్డని ఉన్నది. కానీ ఇంతవరకు ఆయన జవాబు ఇవ్వలే. మన ట్రిబ్యునల్ స్పీకర్ గారు నోటీస్ పంపితే నోటీస్కి ఇప్పటిదాకా అమీ లేదు తుమి లేదు, ఏం మాట్లాడలేదు. కానీ ఏం చెప్పలేదంటే ఏమన్నట్టు నిజంగానే పసలేదు కదా. అంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే ఎక్స్పార్టీ నిర్ణయం అంటే మీరు మా దగ్గర సమాధానం ఏం చెప్పలే కనుక వాళ్ళు వేసిన పిటిషన్ని అంగీకరిస్తూ మిమ్మల్ని అనర్హత పెట్టి విధిస్తుందని చెప్పొచ్చు. దానిలో తాత్సారం చేస్తున్నది. అట్లాగే ఇప్పుడు ఈ 5 తీర్పు రాగానే ఇప్పుడు దొంగ దొర అన్నట్టు కదా, ఇప్పుడు బయట అంటే ఒక్కోసారి ఏమైందంటే కోర్టు ముందట A1 A2 A3 A4 అందరికి బెయిల్ వచ్చినాక A6 A7 ఉంటాడు ఒకడు. వాడు ఏం చేస్తారంటే అప్పుడు వచ్చి సరెండర్ అవుతాడు కోర్టుకి, ఎందుకంటే వాళ్ళందరికీ బెయిల్ దొరికింది కదా, నేను ఎక్కడో ఉన్నా కదా, నాకు కూడా ఇవ్వండి అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కడియం శ్రీహరి గారు ఇవాళ ఒక మన లేఖ ఇచ్చిండ్రు, స్పీకర్ లేఖ అంటే అఫిడవిట్ రూపాయలు ఇవ్వాలి, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పి ఇది నిజం అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు. అంటే ఏమన్నట్టు ఈ 5 మీద వేటుబాడలే కనుక నన్ను కూడా తప్పిస్తారని చెప్పి శ్రీహరి గారు ఇవాళ స్పందించారు. అంటే ఈ 5 మీద కనుక తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆయన పిలిచిన వేయకపోతుండే, అనుకూలంగా వచ్చింది కనుకనే వేశారు. కనుక ఇప్పుడు 9 మందిని కలిశాడు. ఇప్పుడు 8లో ఈయన ఒకడు కూడా కలిశాడు. అంటే ఇప్పుడు దీని మీద ఏం చేస్తారు, విచారణ జరుపుతారు మళ్ళీ. అంటే కడియం శ్రీహరి గారిని రేపు కలపరు, మరి కోర్టుకి ఏం చెప్పుకుంటారు? మరి 5 మీదే వేటు వేయలేదు కదా, 5 మీదే డిస్మిస్ చేశారు ఆ పిటిషను, మరి మిగతా 5 సంగతి ఏందని కోర్టు అడిగితే ఏం చెప్తుంటే, నేను చెప్తాను ఎప్పటికి కూడా, మనకు మన స్కూల్లో 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులకు హోంవర్క్ ఇస్తే నేను 3 చేసిన సార్, లేకపోతే ఒకటే సబ్జెక్టు హోంవర్క్ ఇస్తే మీరు అడిగిన 6 ప్రశ్నలలో 3 చేసుకొచ్చిన సార్ హోంవర్క్, ఇంకా 3 చేయలేదు సార్, కొంత టైం ఏంటి అని టీచర్ని బతిలాడుకుంటారు కదా పిల్లలు. అట్లాగే ఇప్పుడు స్పీకర్ ఏం చేయాలంటే, అయ్యా మీరు చెప్పిన స్క్రిప్టెడ్ టైంలో నేను 8 మందిని విచారించిన, 8 మందిలో 5 పిటిషన్ డిస్మిస్ చేసిన, ఇది స్ప్లిట్ చేసినా కనుక ఈ మిగతా 3 వేరే పిటిషన్ కనుక ఈ 3 నేను ఇంకా విచారిస్తున్నా, అయిపోయింది, దాని మీద తీర్పు చెప్తా. ఇంకో 2 వాళ్ళు ఇప్పటిదాకా మా కోర్టు ముందుకు రాలేదు, మేము నోటీసులు పంపినాం, స్పందించలేదు కనుక ఆ 2 సంగతి కూడా రేపు చెప్తా. శ్రీహరి గారు ఇప్పుడు నిన్ననే పంపినారు, మరి దీని మీద విచారించాలి కదా అని చెప్పి కోర్టుకు సమాధాన పరుస్తారు. కోర్టు కూడా ఏం చేస్తుందంటే తలగొట్టి మొలయ్యేది కదా, ఇంకో 4 వారాలు 2 వారాలు వారమో ఏదో టైం ఇస్తుంది. దాంతో ఏమవుతుంది, మళ్ళీ కేసు అంతా మొదలుకు వస్తుంది.
పోనీ ఇప్పుడు అనర్హత పిటిషన్ను ఈ 5 మీద డిస్మిస్ చేసింది కదా మన ట్రిబ్యునల్ స్పీకరు. దీని మీద వెంటనే బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోతామంటారు. ఎక్కడికి పోతారు? సుప్రీంకోర్టుకు పోతామంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వేరు. అనర్హత పిటిషన్ వేధిస్తే మేము అప్లికేషన్ ఇచ్చినాం, స్పీకర్ చర్య తీసుకోవడం లేదు, మొదలు ఇచ్చిండ్రు. తర్వాత స్పీకర్ చర్య తీసుకుంటలేడు, ఇంకా లేట్ చేస్తుండే, మళ్ళీ రెండోసారి ఇచ్చిండ్రు. మీరు ఇచ్చిన గడువు పూర్తయిందని మూడోసారి ఇచ్చిండ్రు. అన్నీ వంగి ఇప్పుడు చివరికి మిగిలిందంటే సుప్రీంకోర్టు నుంచి ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు హైకోర్టుకు వస్తుంది. సుప్రీంకోర్టు అనొచ్చు, మీరు హైకోర్టు వేసుకోపోండి దీని మీద కింది కోర్టు కానీ. హైకోర్టులో వేసినాక హైకోర్టులో సింగిల్ బెంచు, డివిజన్ బెంచు, ట్రిపుల్ బెంచు, ఆఖరికి పూర్తి బెంచు, ఇవన్నీ ఇప్పుడైతే తెలియదు. ఆ తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టు కనుక జోక్యం చేస్తానని తీసుకున్నారు. అక్కడ కూడా ఏమవుతుంది? సింగిల్ బెంచ్ పిటిషన్ మీద మళ్ళీ ప్రభుత్వం అప్పీలు పోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అప్పీలు పోతారు. మళ్ళీ ఇదో 6 నెలలు ఏడాది కలుస్తుంది. కొన్ని ఉప ఎన్నికలు వెంటనే వస్తాయి. దానంద నాగేంద్ర గారు రాజీనామా చేసిన అనుకున్నారు, రేపో ఎల్లుండో చేసిన రావు. ఎందుకు రావంటే మీరు పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ 4 రాష్ట్రాల ఎన్నికలు 2026 ఏప్రిల్ మేలో జరుగుతాయి. అప్పటిదాకా 6 నెలలు నిండదు కదా. ఇప్పుడు ఇవాళ రాజీనామా చేసిన, రేపు రాజీనామా చేసినా ఇంకా 6 నెలల టైం ఉంటుంది కనుక ఎట్లాగో ఆ ఎన్నికలతో జరుగుతాయి. అంటే దానం నాగేంద్ర రాజీనామా చేసిన ఎన్నికలు ఇప్పుడు రావు. నెంబర్ 1. రెండోది కూడా ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో చట్టసభలు ఈ జరిగే దానిలో స్పీకర్కి అధికారం ఉంటే తప్పు జరుగుతుంది. అందుకని ఒక్కోసారి కోర్టులు జోక్యం చేసుకొని పశ్చిమ బెంగాల్లో కదా ఎట్లా అనర్హత విధించిందో కోర్టే జోక్యం చేసుకొని స్పీకర్ అధికారం తీసేసుకున్నాయి. అట్లా కోర్టులు చేసేవాళ్ళు. కోర్టుకు సలహా ఏంటంటే ఇప్పుడు ఇవాళ 240 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకుని ఏం జరుగుతున్నాడు? అయ్యా ఈ ఫిరాయింపుల నిరోధానికి చట్టం తెస్తాం, మంచి చట్టం తెస్తాం, మా నాన్న చేసిన చట్టం కానీ మంచిది తెస్తాం అంటున్నాడు కదా. మరి ఇద్దరు అంటే బీవీ మియా రాజీవ్ హోదా క్యాజీ క్యాకర్తే అన్నట్టు మరి ఇప్పుడు ఈ చట్టాన్ని ప్రవేశపెడదాం. ఏమనంటే ఒకవేళ స్పీకర్కి అధికారం వద్దు, ఎన్నికల కమిషన్కి అధికారం ఇవ్వాలంటున్నాడు. ఎన్నికల కమిషన్ ఎందుకు అధికారం ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ దగ్గరనే వీళ్ళు బీఫామ్ సమర్పిస్తారు. నామినేషన్ చెల్లాలంటే అక్కడికే పోతున్నారు కనుక పార్టీ ఫిరాయించగానే ఆటోమేటిక్గా పదవి పోయే చట్టం చేస్తే బెస్ట్. కానీ దానికి నిర్ణయాధికారం తీసుకునేది ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఎలక్షన్ కమిషన్ మీద పెత్తనం చేయడానికి కోర్టులకు అధికారం ఉంటుంది. ఈ స్పీకర్ పేరు మీద, ఇమ్యూనిటీ పేరు మీద స్పీకర్లు, గవర్నర్లు, రాష్ట్రపతులు తప్పించుకుంటారు రాజ్యాంగ పదవిలో ఉండి తప్పులు చేస్తూ. కనుక రాజ్యాంగ పదవిలో ఉన్నాం, మాకు ఇమ్యూనిటీ ఉందని వీళ్ళు తప్పించుకోకుండా రాజ్యాంగ పదవి అయినా సరే ఎలక్షన్ కమిషన్ మీద, అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కావచ్చు, నేషనల్ ఎలక్షన్ కమిషన్ మీద అవి చర్య తీసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది కదా. అందుకని సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏం చేస్తుందంటే ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పని సూచన ఇవ్వమంటున్నాను. ఎందుకంటే గతంలో చట్టాలు చేసే అధికారం మాకు లేదు, చేస్తే చట్టం పార్లమెంటు లేకుంటే అసెంబ్లీలు చేయాలి, చట్టసభలకు ఉన్న అధికారం మాకు లేదు, చట్టాలు ఎట్లా ఉల్లంఘించి చేస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చేస్తే మేము జోక్యం చేసుకుంటాం తప్ప వట్టిగా జోక్యం చేసుకోము అని చెప్పారు కదా గతంలో. ఇప్పుడు ఏమంటున్నానంటే గతంలో 2 ఏళ్ల శిక్ష పడంగానే పదవి పోవాలని ఒక సూచన చేస్తే చట్టం చేసింది కదా పార్లమెంటు. రాహుల్ గాంధీను లక్షద్వీప్ ఎంపీది పోయింది కదా గతంలో. అట్లా అని ఇప్పుడు ఏమంటున్నాను, సుప్రీంకోర్టు మంచి సలహా ఇవ్వాలి ప్రభుత్వానికి, ఏది పార్లమెంటుకు. అయ్యా ఈ ఫిరాయింపు చట్టం ద్వారా అనేక ఇబ్బందులు వస్తున్నాయి, దేశవ్యాప్తంగా ఇట్లాంటివి జరుగుతున్నాయి, దీన్ని నివారించాలంటే మీరు దయచేసి చట్టం చేయండి, స్పీకర్కి అధికారం ఇస్తారా ఇవ్వండి, స్పీకర్ని గట్టిగా మందలించినట్టు లేదు కనుక మీరు ఎలక్షన్ కమిషన్కి అధికారం ఇవ్వండి, లేదంటే ఇట్లా ఫిరాయించగానే ఆటోమేటిక్గా పదవి పెట్టేటట్టు ఎలక్షన్ కమిషన్కి చట్టంలో అధికారం ఇవ్వండి, కొత్త చట్టం చేయండి, ఆ చట్టంలో మార్పులు చేయండి అని చెప్పి గతంలో మార్చుకునేది కదా. 130 నుంచి 230కి వచ్చినాం. 230 నుంచి ఇప్పుడు నిజంగానే అధికారం స్పీకర్ బదులు ఎలక్షన్ కమిషన్కి ఇస్తే మంచిగా ఉంటుంది కదా అని ఒక సలహా ఇస్తూ ఈ పార్లమెంటు చట్టం చేయాలని సుప్రీంకోర్టే, అంటే గుడుగుడు కొంచెం గుండె రాగం వద్దిగా గుడుగుడు కొంచెం గుండె రాగం ఆడుతుంటేనే అందరు ప్రేక్షకులు అలా చూస్తుంది కనుక దీనికి శాశ్వత పరిష్కారం ఎలక్షన్ కమిషన్కు అప్పచెప్పడం, స్పీకర్ దగ్గర నుంచి అధికారం తీసేయడం, అది పరిష్కారం అని అంటున్నాను. ఏం చేస్తారో చూద్దాం. నమస్కారం.